No, 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 we'll see that justice is done to you. We'll stand by you. 80% of seats will be given to you. This is on record. You only reported. 80% of seats will be given to you. ఇదే మీనాక్షి నటరాజన్ గారు, ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పి 4 నెలలు కాలేదు. అది రివర్స్, అది రివర్స్. సెలక్షన్ హౌ ఇట్ గోస్, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నందన్న, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే వాళ్ళకి కలిసి ఏదైతున్నదో మనం నేను ఇచ్చిన లిస్టు వాళ్ళు స్క్రూటినీ చేసి ఎమ్మెల్యే గారు ఇంకో జీవన్ రెడ్డికి ఇచ్చిన వారికి ఇవన్నీ టికెట్ ఇవ్వాలి, అది టికెట్ పెడతాడు ఆయన. 10 ఇస్తారా 20 ఇస్తారా నా ప్రతిపాదన అడుగుతారా, ఆ ఎమ్మెల్యే నాకు టికెట్ పెడతాడే. ఏం పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుంది అంటూ నేను, పార్టీ ఏం నడుస్తుంది ఏమవుతుందని చెప్పంటూ నేను. దయచేసి ఏదైతున్నదో వాస్తవంగా ఇవ్వాలని దినంలో మీరు ఎవరి పదవులు ఇస్తుందో ఏం చేస్తుందో, నేను శాసన మండలి సభ్యుడిగా ఏకైక సభ్యుడిగా 5 సంవత్సరాలు పోరాటం చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. He deserves to become the chief minister. He deserves to become the chief minister. భట్టి గారు సిఎల్పి నాయకుడు, డెఫినెట్లీ he must be given respect అని ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. మరి జీవన్ రెడ్డి అన్నటువంటి ఏదైతుందో శాసన మండలిలో ఒకే ఒక్కడు ఒంటరి పోరాటాన్ని 5 సంవత్సరాలు చేస్తే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మినిస్టర్.